హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, ట్యాప్ ద బెల్ ఐకాన్ అండి. లైక్ అండ్ షేర్, కామెంట్ ప్లీజ్. ఇక్కడ మనము బియ్యపిండి రవ్వ దోశను చూస్తున్నామండి. ఇక్కడ ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 2 కప్పు బియ్యపిండి తీసుకుంటున్నానండి. నేను చూపిస్తున్న కప్తో 2 కప్పు బియ్యపిండి తీసుకుంటున్నాను. 2 కప్పు బియ్యపిండికి 1 కప్పు ఉప్మా రవ్వ అండి. మనము దోశల పిండి లేనప్పుడు ఇలా ఎప్పటికప్పుడు బియ్యపిండి దోశ వేసుకుంటే చాలా బాగుంటుంది. వెనకట్ట ఇలానే చేసేవాళ్ళండి. జస్ట్ ట్రై ఇట్ అండి. ఇక్కడ నేను 1 స్పూన్ జీలకర్ర ఈ పిండిలోకి యాడ్ చేసుకుంటున్నాను. ఒక పచ్చిమిర్చి, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి, చిన్నగా తరిపిన ఒక ఉల్లిపాయ, కొత్తిమీర తరగండి. ఇక్కడ నేను 2 కప్స్ పెరుగు తీసుకున్నాను అండి. ఇది ఆప్షనల్, ఎందుకంటే పిండి అనేది పులిచినట్టుగా ఉంటుంది కాబట్టి టేస్ట్ బాగుంటుందని వేసుకుంటున్నాను. రుచికి సరిపడా సాల్ట్. ఇప్పుడు ఈ పిండిని అన్నింటినీ స్మాష్ చేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు విధంగా హ్యాండ్తో ఇలా మంచిగా స్మాష్ చేసుకుంటే ఆ పిండికి మనం తీసుకున్న ఉల్లిగడ్డ, మిర్చి, కొత్తిమీర ఫ్లేవర్స్ అన్నీ మంచిగా యాడ్ అవుతాయండి. ఎంత బాగా స్మాష్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది దోశ అనేది. ఇలా చూపిస్తున్నప్పుడు నాకు మా అమ్మమ్మ గుర్తొస్తుంది. ఎందుకంటే మా అమ్మమ్మ మా అందరికీ బియ్యపిండి దోశలు వేసేదండి. అప్పట్లో రెగ్యులర్గా బ్రేక్ఫాస్ట్ లేవు కదండి. ఇప్పుడు ఈ పిండిలోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి లూజ్గా దోశల పిండి ప్యాటర్న్లుగా కాకుండా పల్చగా యాడ్ చేసుకోవాలండి. ఉండలు లేకుండా ఇలా మంచిగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలండి. చూడండి, మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ ఇలా పల్చగా రావాలండి. ఒక 5 మినిట్స్ ఆర్ 2 మినిట్స్ ఇలా మూత పెట్టుకోవాలండి. ఎందుకంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ యాడ్ అవుతాయి కదా. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కొంచెం పిండి అనేది దగ్గరికి అయింది అనుకోండి. గట్టిగా వయ్యపిండి కదండి, వాటర్ వేసి దగ్గరకు అవుతుంది కదా. కొన్ని వాటర్ వేసి ఇలా పల్చగా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇక్కడ ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ వేడైంది కదండి, ఇలా వాటర్ వేసి చూసుకున్నాను. జస్ట్ 1 డ్రాప్ ఆయిల్ని ఇలా అప్లై చేసుకుంటున్నాను. ఇలా పల్చగా ఇలా కూడా వేసేసి వదిలేయొచ్చండి. బట్ నేను కొంచెం స్మూత్గా కావాలని ఇంకో గరిటె వేసుకుంటున్నాను పిండి అనేది. జస్ట్ 1 డ్రాప్ ఆయిల్ ఇలా వేసేసి మంచిగా క్రిస్పీగా వేగాక సెకండ్ టర్న్ చేసుకోవాలండి. 2 సైడ్ టర్న్ చేసుకున్న తర్వాత అంతేనండి, బియ్యపిండి రవ్వ దోశ రెడీ. ఇక నేను ఇంకో దోశ వేసి చూపిస్తున్నాను చూడండి. చాలా బాగుంటాయి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ మనం నెయ్యి కూడా వాడొచ్చండి, మీ ఇష్టం, ఆప్షనల్ అది. ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీంట్లోకి పల్లీ చట్నీ ఎలా చేయాలనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి. ఆ లింక్ చూసి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.